అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అవినీతి మచ్చలేని ఏకైక నేత వాజ్పేయి అన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. మచిలీపట్నంలో వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన అటల్ మోదీ సుప్రపాలన యాత్ర సభలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాజ్పేయి అంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని, ఆయన విలువలు తపనతో రాజకీయాలు చేశారని చెప్పారు. అవినీతి మచ్చలేని ఏకైక నేతగా వాజ్పేయిని అభివర్ణించిన లోకేష్ పదవుల కంటే విలువలు ముఖ్యమన్న విషయాన్ని ఆయన నమ్మారని, ప్రధాని పదవిని సైతం వదులుకున్నారని తెలిపారు. టెలికాం విప్లవాత్మక మార్పులు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అందించిన సహకారానికి తెలుగు జాతి ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంస్కరణలు చేపట్టారని, కూటమి ప్రభుత్వాలను సమర్థవంతంగా నడిపారని లోకేష్ అన్నారు. హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఇక్కడున్న అటల్జీ గారు. ఇన్సూరెన్స్ కి సంబంధించిన రెగ్యులేటరీ ఏజెన్సీని ముంబైలో కాదు హైదరాబాద్ లో కావాలని కోరితే అటల్ బిహారీ వాజ్పేయి గారు శాంక్షన్ చేశారు. ఆనాడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ హైదరాబాద్ లో మేము నిర్వహిస్తామంటే నిర్వహించండి, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి నిధులు కూడా కేటాయించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు.